100% ఉద్ధరించుకొని ఉద్దండులుగా తయారవటమే వారి నిజమైన విజయానికి పతాక స్థాయి అనుకోవచ్చు. మరి మన సాంబశివరావు గారు ఆ కోణానికి చెందిన వ్యక్తి. టీవీలో చూసినప్పుడల్లా నాకు గర్వంగా అనిపిస్తుంది. సమాజంలో నేటి కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించి స్వచ్ఛమైన సమసమాజ తోడ్పాటుకు ఇంకా అనుకూల పరిస్థితుల ఏర్పాటుకు సంపూర్ణ సేవ ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాము. సరైన సాంబశివరావు. ప్రస్తుతం మత్తు పదార్థాలు, డ్రగ్స్ అతి స్పీడ్గా పాకిపోతున్న సంఘటనలు, మత్తు చాక్లెట్లు కూడా వచ్చేసాయంటే అందరం అలర్ట్ అవ్వవలసిన విషయాలు. ఒక విభాగమనే కాకుండా అందరి ఆలోచన సీరియస్ గా పెడితే కానీ ఇటువంటి వాటిని అరికట్టలేము. విద్యార్థుల్లో ఇది అతి తొందరగా పాకే లక్షణాలు కనిపిస్తున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకొని చక్కని ప్రణాళికలతో ఈ మత్తు అనే ఆపద నుండి బయటపడాలి. మా ఆత్మీయుడిగా ఈ విషయాన్ని మీరు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఆశిస్తున్నాము. మీ అమూల్యమైన అభిప్రాయం మాతో షేర్ చేసుకోవాలని కోరుతున్నాం. సాంబశివరావు. సభాధ్యక్షులకు నమస్కారం. అలాగే సభ ముందు కూర్చున్న అందరికి కూడా పాదాభివందనం. యాక్చువల్గా కుమారక్క గాని, వడ్లమూడి రామకోటేశ్వరరావు గారి పుణ్య దంపతులకు, అలాగే భక్తవత్సల నాయుడు గారు, కంఠంనేని సూర్యనారాయణ గారి దంపతులకి మొదట్లోనే మేము చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరిని గమనిస్తూ పెరిగిన వాళ్ళం. ముఖ్యంగా ఒకే గ్రామంలో దగ్గర ఇళ్లలోనే మేము పుట్టాం. అది అదృష్టంగా భావిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా మాధవనగర్ గ్రామానికి చెందిన మేము మరి ఆ రోజుల్లో రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనేది ఎక్కడుందో కూడా మాకు తెలియదు. హైదరాబాద్ బస్సు మీద చూసాను తప్ప హైదరాబాద్ ఎక్కడుందో కూడా మాకు తెలియదు. అలాంటి టైంలోనే డిగ్రీ చేశాను రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో. వారు LICలో జాబ్ చేశారు. మరి మీ అందరికి తెలుసో లేదో, మా ఊర్లో మొట్టమొదటి లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరిది. అయితే వాళ్ళు చదువుకున్నప్పుడే లవ్ చేసుకున్నారు, కానీ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్కి మేమంతా కూడా విస్తరాకులు వేసాం, విస్తరాకులు తీసాం కూడా. బహుశా వీరు మరికొన్ని వివాహాలకి స్ఫూర్తిదాయకం కూడా అయ్యారు. మాది కూడా సేమ్ కథే. ఎస్. తర్వాత మరి ఇంకొకటి చెప్తాను వారి కుటుంబం గురించి. మాధవ్ నగర్లో ఈ నీళ్లు ఉండేవి కాదు, మాకు మంచినీళ్ళు తాగడానికి ఉండేవి కాదు. 2-3 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు కుమారక్క వాళ్ళ ఇంట్లో స్థలం ఉంది బాగా. వాళ్ళ ఇంట్లో బోర్ వేయాలి. వాళ్ళకి తప్ప స్థలం ఇచ్చే అవకాశం లేదు వేరే వాళ్ళకి. ఇంకా చిన్న స్థలాలు మా అన్ని కూడా. వాళ్ళ అమ్మగారు ఉండి మా స్థలం వాడుకోండి, ఈ 200 గజాలు తీసుకొని బోర్ వేసుకోండి అంటే ఆ బోర్ వేసుకున్నారు. కనీసం 20 ఇళ్ళకి ఇప్పటి వరకు నీళ్లు అందుతున్నాయంటే వారి అమ్మగారు పుణ్యం. తర్వాత ఇంకా ఆ గ్రామం నుంచి వచ్చిన నేను TV5లో గత 17 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తాను వైస్ ప్రెసిడెంట్గా. అయితే TV5 వైస్ ప్రెసిడెంట్ భార్య గారు కూడా మా ఊరు చుట్టాలే. సుగుణమ్మ గారి మేనకోడలామె. మీకు చుట్టాలు అవుతారు. ఇక మేము ఇక్కడ చేసుకుంది ఏంటంటే, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని మేము 5 సంవత్సరాలు కృషి చేశాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పచ్చ మీడియాను, ఇంకొక రకంగాను, కులపరంగాను మాట్లాడటం మొదలెట్టింది మీ అందరికీ తెలుసు. దాదాపు గత 5 సంవత్సరాలు మేము ఎక్కడ ఉన్నామో ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు. ఈవెన్ మాధవ్ నగర్ కూడా వెళ్ళేవాళ్ళం కాదు. హోటల్లో చాలా రోజులు మేమిద్దరం కూడా దస్పల్లా హోటల్లో ఉండేవాళ్ళం, ఇళ్లలో కూడా ఉండేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం మేము. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి నాకున్న కృషి చేశాం. ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఈ రోజున టాపిక్ చూసినట్టయితే ముఖ్యంగా మత్తు పదార్థాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, నేను దేన్నైనా సహిస్తాను, కొంత అవినీతినైనా ఒప్పుకుంటాను, అక్రమాలని సహిస్తాను, కానీ డ్రగ్స్ అమ్మేవాళ్ళు కానీ, తయారు చేసేవాళ్ళు కానీ, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కానీ, కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అంటే ఏ ప్రభుత్వానికైనా ఇది చాలా ఇంపార్టెంట్.
ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక 3-4 days బ్యాక్ నేను కలవడం జరిగింది. ఒక ½ hour కూడా కూర్చున్నాము. వారు కూడా ఇదే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో గంజాయి బాగా అమ్మేవాళ్ళు, గంజాయి ఉత్పత్తి చేసేవాళ్ళు, కొన్ని వర్గాలు దీన్ని ఆదాయ మార్గంగా ఎన్నుకున్నారు, అవన్నీ ఉండొద్దని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజ్ వరకే ఇదివరకు పరిమితం అయ్యేది, కానీ ఇప్పుడు 10th class లోపట కూడా ఇంటర్మీడియట్లో కూడా చాక్లెట్ల రూపంలో ఇతర రూపాల్లో మత్తు పదార్థాలు అందుతున్నాయంటే మరి ప్రపంచం ఎడిపోతుంది, ముఖ్యంగా భారతదేశం ఎడిపోతుంది. భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలంటే వేరే విధంగా ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సైనిక పరంగా మనల్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు. కానీ యువతకు మత్తు పదార్థాలు అందించి నిర్వీర్యం చేస్తే భారతదేశాన్ని కొల్లగొట్టొచ్చని కొన్ని దేశాలు అనుకుంటున్నాయి. ఉదాహరణకు చూసినట్టయితే పంజాబ్ చూసినట్టయితే ప్రతి ఇంటి నుంచి ఒక సైనికులు ఉండేవాళ్ళు, ఏ యుద్ధం జరిగినా వాళ్ళు గెలిపించేవాళ్ళు. అటువంటిది గత 20 సంవత్సరాల నుంచి పంజాబ్ నుంచి సైనికుల్లో కేవలం 5% మాత్రమే జాయిన్ అవుతున్నారు. అంటే పంజాబ్ అనగానే సైనికులు తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు సినిమా కూడా చూసింటారు, ఉడతా పంజాబ్ అని ఒకటి వచ్చింది. 95% ఇవాళ పంజాబ్లో యువత డ్రగ్స్ మారిన పడింది, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎందుకు పనికి రాకుండా అవుతున్నారు. అలాంటి మరి పరిస్థితి నుంచి మరి కుమారక్క కానీ వీళ్ళంతా కూడా ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పి మరి కాలనీలో కానీ బయట కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం కలుపుతున్నారు, ఇన్స్టెంట్స్గా ఎవరితో ఉంటున్నారు, లాంగ్ రన్అప్లు ఎవరితో ఉంటున్నారు గమనించగలిగితేనే ఈ దేశం ముందుకు పోతుంది, సమాజం ముందుకు పోతుంది, మంచి పౌరుల్ని అందించాలన్న తృప్తి కలుగుతుంది. ఎవరైనా సరే కొడుకులైనా కూతుర్లైనా పిల్లలైనా ఎవరు మంచి నడవడికుంటే వాళ్ళని అందించిన ఘనత మనకు దక్కుతుంది తప్ప వాళ్ళకి ఏదో ఆస్తులు ఇస్తే అవజేస్తారు, పొలాలు ఇస్తే అవజేస్తారు, మేమంతా అవి ఉండొచ్చి ఇక్కడ దాకా వచ్చామా, కాదు కదా. ఒక మంచి నడవడిక పిల్లలకి నేర్పి డ్రగ్స్ బారి నుంచి తప్పించడానికి మరి TV5 ఎప్పుడు ముందుంటుంది. మీరు కనుక డెఫినెట్గా స్క్రోలింగ్ ఇస్తాము, మీ మాట్లాడింది కూడా ఎప్పుడు ఇస్తాం. ఎక్కడన్నా ఇటువంటి సవాల్ పెట్టుకున్నప్పుడు ఇంకొక 2 రోజులు ముందు చెప్పండి నాకు, నేను మా మీడియాని కూడా తీసుకొచ్చే అవకాశం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రత్యేకించి మీ ఇద్దరికి. తర్వాత ఒక్క నిమిషం చెప్పాలి, నేను గత 7 సంవత్సరాల నుంచి అయితే ఇంటిని పట్టించుకున్న క్షణాలు నాకు ఎప్పుడు కనిపించలేదు. ఇంట్లో ఏముంది ఏం లేదు కూడా చూసేవాడిని కాదు. మొత్తం పిల్లల భారం మొత్తం తనే మోసింది. పెళ్లిళ్ళ దగ్గర నుంచి అన్ని. మా అమ్మ ఇంగ్లాండ్లో ఉంటుంది, ఎప్పుడు తన్నిళ్ళు వస్తుంది, కానీ నేను వెళ్ళటం 1-2 సార్లు కుదిరింది నాకు. కాబట్టి ఇంత మంచి సమాజం ముందు వారి గురించి కూడా చెప్పాలని చెప్పాను. నమస్కారాలు.